श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। यत्कर्ता जगतां भर्ता संहर्ता महासां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं। आदित्योर्कोरविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेलिस्तीक्ष्णां शर्मिहिरो रविः। ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోర్హములన్ నానా విధానోన రూపకుడై ఒప్పుచుయుండు వట్టి హరినే ప్రార్థింతు సిద్ధుండనై. 25వ సంవత్సరం 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఈ కుంభరాశి వాళ్ళకి 5 సంవత్సరాల నుంచి ఏలినాడు శని. ఒక్కోడు అంటారు బాగా ఇబ్బంది వస్తే, బాగా కష్టం వస్తే శని పట్టింది అంటారు. శని అంటే వేరే ఉండదు, ఎవరో ఎమ్మలు పడతాడు. మనకి ఇష్టం కాని పని వాడు చేయించబోతాడు. ఎన్ని విధాలు వద్దన్నా సరే అలా ఇంటూ కూర్చొని చేస్తాం రారా పోదా ఉంటాడు. అక్కడికి తీసుకెళ్తే మనకు ఏ యాక్సిడెంట్ అవుతుంది, కాలు దెబ్బ తగులుతుంది. మరి ఆ వచ్చిన వాడే శనిగాడు, నిన్ను ఇబ్బంది పెట్టేవాడే శనిగాడు. చూసి ఇంట్లో వాళ్ళు అంటారు వాళ్ళ ఎదో వచ్చారా శనిగారితో పోయినావు, చేతులు తెచ్చుకున్నావు, ఇంట్లో తెస్తారు. బయటపోయి దెబ్బ తగులుతుంది, ఇబ్బంది కలుగుతుంది. మరి ఈ రాశికి ఏలినాడు శని 7 సంవత్సరాలు 6 మాసాలు. 7 సంవత్సరాలు 6 మాసాల్లోకి 5 సంవత్సరాలు అయిపోయింది. ఒక్క 2 సంవత్సరాల 7 నెలలు ఉంది ఇంకా. ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. మరి మీనానికి శని వస్తున్నాడు. ఈ శని రావటం వల్ల చాలా కష్టాలు, నష్టాలు, బాగా ఇబ్బందులు. కనీసం కడుపుకి తినటానికి తిండి కూడా అవకాశం ఉండదు. ఇంట్లో వంట ఎంత అయిన తర్వాత కూడా అర్జెంటుగా పోవాల్సి వస్తుంది, ఆ పూటకి తిండి ఉండదు. ఇట్లా రకరకాలైన బాధలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఏ గ్రహము కూడా బాగాలేదు. ఈ రాశి వాళ్ళు అందులో మార్చి 30వ తారీఖు పూర్తిగా షష్టగ్రహ కూటం చేరడం చేత ఈ రాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాతక చక్రం వేయించుకొని మీకు ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలని కనుక్కొని దోషాలు నివృత్తి చేసుకోండి. ఈ రాశివాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేయటం, ప్రతి శనివారం కూడా శనికి అభిషేకం చేయించుకోవటం, ఇది మీకు చాలా అవసరమై ఉంది. ప్రతి శనివారం కనుక అభిషేకం చేయించుకుంటే శని వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడి నుంచి 2 సంవత్సరాల 7 నెలల పాటు ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. శనిత్రయోదశి రోజులు కూడా అభిషేకం చేయించుకోండి. ప్రతి శనివారం కాకుండా నెలకు ఒకసారి అయినా సరే నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఇట్లా చేసేటట్లయితే మీకు సమస్యలుండి మీరు బయటపడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి ఉన్న కష్టాలు కాదు, కష్టాల నుంచి బయటపడతారు. ధనాధిపతి అంటారు. ద్వితీయానికి వచ్చిన శని ధనాధిపతి. ఈ ద్వితీయానికి వచ్చిన శని ధనాధిపతి అంటే ఇంతకుముందు మీరు ఎన్నో అప్పులు చేసి ఉంటారు. ఆ అప్పులన్నీ తీరిపోతాయి. అప్పులు తీర్చడానికి ఎక్కడా లేని కష్టం పడి 24 గంటలు పనిచేసి కనీసం తిండి కూడా మానుకొని బాకీలు తెచ్చడం అవుతుంది. ఇదివరకంటే ఇప్పుడు ఎక్కువ బాధ ఉన్నట్టుంటుంది. ఇవాళ శని బాగున్నాడుగా, ద్వితీయానికి వచ్చారు, ధనాధిపతి, ధనాన్ని రక్షిస్తానని నాబోటో జ్యోతి ఏందయ్యా వస్తున్నా ప్రాణం పోతుంది, రాత్రిపూట నిద్ర కూడా ఉండలేదంటావు. అది కాదు,
ఆస్తులు తాకట్లు పెట్టి డబ్బులు తెచ్చావు, ఆస్తులు నిలబడతాయి, ఆస్తులు తాకట్లు తీర్చుకుంటావు, బాకీలు తీరుస్తావు, 24 గంటలు కష్టపడతావు. ఇదివరకు అప్పు తెచ్చుకొని జలసా చేశావు, ఇప్పుడు అప్పు తీరుస్తున్నావు కాబట్టి కష్టంగా ఉంటుంది. అప్పు తెచ్చుకొని తినేప్పుడేమో జలసాగా ఉంటుంది, అప్పు తీర్చేప్పుడు కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రాబోయే రోజులు దాదాపు మంచి రోజులు అని చెప్పాలి. స్వస్తి. వాళ్ళకి ఇష్టం కాని పని వాళ్ళు చేయించబోతారు. ఎన్ని విధాలు వద్దన్నా సరే అలా ఇంటూ కూర్చొని చేస్తాం రాదా పోదా ఉంటారు. అక్కడికి తీసుకెళ్తే మనకు ఏ యాక్సిడెంట్ అవుతుంది, కాలు దెబ్బ తగులుతుంది. మరి ఆ వచ్చిన వాడే శనిగాడు, నిన్ను ఇబ్బంది పెట్టేవాడే శనిగాడు. చూసి ఇంట్లో వాళ్ళు అంటారు, వాళ్ళ ఎదవచ్చాడు ఆ శనిగారితో పోయినావు, చేతులు తెచ్చుకున్నావు, ఇంట్లో తెస్తారు. బయటపోయి దెబ్బ తగులుతుంది, ఇబ్బంది కలుగుతుంది. మరి ఈ రాశికి ఏలునాడు శని 7 సంవత్సరాలు 6 మాసాలు. 7 సంవత్సరాలు 6 మాసాల్లోకి 5 సంవత్సరాలు అయిపోయింది. ఒక్క 2 సంవత్సరాల 7 నెలలు ఉంది ఇంకా. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. మరి మీనానికి శని వస్తున్నాడు. ఈ శని రావటం వల్ల చాలా కష్టాలు, నష్టాలు, బాగా ఇబ్బందులు. కనీసం కడుపుకి తినడానికి తిండి కూడా అవకాశం ఉండదు. ఇంట్లో వంట ఎంత అయిన తర్వాత కూడా అర్జెంటుగా పోవాల్సి వస్తుంది, ఆ పూటకి తిండి ఉండదు. ఇట్లా రకరకాలైన బాధలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఏ గ్రహము కూడా బాగాలేదు. ఈ రాశి వాళ్ళు అందులో మార్చి 30వ తారీఖు పూర్తిగా షష్టగ్రహ కూటం చేరడం చేత ఈ రాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం. కాబట్టి ఈ రాశి వాళ్ళ జాతక చక్రం వేయించుకొని మీకు ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలని కనుక్కొని దోషాలు నివృత్తి చేసుకోండి. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేయటం, ప్రతి శనివారం కూడా శనికి అభిషేకం చేయించుకోవటం, ఇది మీకు చాలా అవసరమై ఉంది. ప్రతి శనివారం కనుక అభిషేకం చేయించుకుంటే శని వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడి నుంచి 2 సంవత్సరాల 7 నెలల పాటు ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. శనిత్రయోదశి కూడా అభిషేకం చేయించుకోండి. ప్రతి శనివారం కాకుండా నెలకు ఒకసారి అయినా సరే నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఇట్లా చేసేటట్లయితే మీకు సమస్యలుండి మీరు బయటపడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి ఉన్న కష్టాలు కాదు, కష్టాల నుంచి బయటపడతారు. ధనాధిపతి అంటారు. ద్వితీయానికి వచ్చిన శని ధనాధిపతి. ఈ ద్వితీయానికి వచ్చిన శని ధనాధిపతి అంటే ఇంతకుముందు మీరు ఎన్నో అప్పులు చేసి ఉంటారు. ఆ అప్పులన్నీ తీరిపోతాయి. అప్పులు తీర్చడానికి ఎక్కడా లేని కష్టం పడి 24 గంటలు పనిచేసి కనీసం తిండి కూడా మానుకొని బాకీలు తెచ్చడం అవుతుంది. ఇదివరకంటే ఇప్పుడు ఎక్కువ బాధ ఉన్నట్టుంటుంది. ఇవాళ శని బాగున్నాడుగా, ద్వితీయానికి వచ్చారు, ధనాధిపతి, ధనాన్ని రక్షిస్తాడు. నాబోటో జ్యోతి ఏందయ్యా చస్తున్నా, ప్రాణం పోతుంది, రాత్రిప్పుడు నిద్ర కూడా ఉండలేదు అంటావు. అది కాదు, ఆస్తులు తాకట్లు పెట్టి డబ్బులు తెచ్చావు, ఆస్తులు నిలబడతాయి, ఆస్తులు తాకట్లు తీర్చుకుంటావు, బాకీలు తీరుస్తావు, 24 గంటలు కష్టపడతావు. ఇదివరకు అప్పు తెచ్చుకొని జలసా చేశావు, ఇప్పుడు అప్పు తీరుస్తున్నావు కాబట్టి కష్టంగా ఉంటుంది. అప్పు తెచ్చుకొని తినేప్పుడేమో జలసాగా ఉంటుంది, అప్పు తీర్చేప్పుడు కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రాబోయే రోజులు దాదాపు మంచి రోజులు అని చెప్పాలి. స్వస్తి.